హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఇవాల్టి ఈ వీడియోలో వార్ 2 మూవీ యొక్క సెన్సార్ టాక్ ఏంటి, అండ్ ఈ మూవీ చూసాక వాళ్ళు ఇచ్చే ఇన్సైడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, హిట్ ఆఫ్ ఫ్లాప్, ఇంకా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా మాట్లాడదాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాకపోతే అంతకంటే ముందు మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే, మనం ఇంకా ఈ మూవీ యొక్క సెన్సార్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ మూవీకి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ ఓవరాల్ రన్ టైం కూడా 2 hours 53 minutes అయితే ఉండబోతుంది. ఇంకా వాళ్ళు ఈ మూవీ చూసాక వాళ్ళు చెప్పేది ఏంటంటే సాలిడ్ హిట్ ఎట్ బాక్స్ ఆఫీస్, అంటే జస్ట్ ఒక్క లైన్ తో మూవీ మొత్తాన్ని డెరైవ్ చేసేసారనమాట. అండ్ మెయిన్ గా ఈ మూవీ మొత్తం ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో అంట. ప్లస్ మన గ్రీక్ గాడ్ రితిక్ రోషన్ తన టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అద్దరు కొట్టేశాడంట. సో ఇది అలా పక్కన పెడితే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ మూవీ మొత్తంలో 6 or 7 యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఎవరైతే యాక్షన్ మూవీస్ ని బాగా ఇష్టపడతారో వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ రీసెంట్ గానే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 2 songs కూడా ఓవరాల్ గా మంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చూసుకున్నట్లయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో August 10th అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే సండే, అంటే రేపే అనమాట. ఇంకా ప్లేస్ వచ్చేసి యోసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈవెంట్ కి వచ్చేసి బోత్ అటు రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ అటెండ్ అవుతున్నారు అనమాట. సో ఇదే మా ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలానే రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేయండి మామ.